తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రులు మరియు సివిల్ సప్లైస్ మంత్రి గారు పెద్దలు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు మరియు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు, ఈ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్దలు శ్రీనివాస్ గారు, మేయర్ గారు, అదేవిధంగా చైర్మన్ గారు, ఈఎన్సీ గారు, కమిషనర్ గారు, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఉమ్మడి వరంగల్ జిల్లా రైతుల పక్షాన ప్రత్యేకంగా మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. వారు దేవాదుల ప్రాజెక్టు కింద సాగునీరు చివరి పొలాలకు అందడం లేదు, పంటలు కొంచెం ఇబ్బంది పరిస్థితి ఉంది, రైతులు నష్టపోతున్నారని భావించి దేవాదుల ప్రాజెక్టు కింద ఉన్న ఫేజ్ 3 కనీసమైన ఒక్క మోటార్నైనా ఆన్ చేసి పంటలు కాపాడాలనే ఆలోచనతో రేపు వాస్తవంగా బడ్జెట్ ప్రజెంటేషన్ ఉన్నది, ఉదయం క్యాబినెట్ ఉంది, అయినా ఎట్టి పరిస్థితులు మనం వెళ్ళాలని ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి నాకు కూడా చెప్పి మరి వారు ప్రత్యేక చొరవ తీసుకొని శ్రద్ధతో ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేయాలని ఆలోచనతో ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ మోటార్ను స్విచ్ ఆన్ చేయడానికి వచ్చినందుకు జిల్లా ప్రజల పక్షాన రైతుల పక్షాన నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ గవర్నీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు దేవాదుల ప్రాజెక్ట్ ఫేజ్ 3 పంప్ హౌస్లో యాక్టివిటీ రివ్యూ చేయడానికి, అదేవిధంగా ఈ పంప్ స్విచ్ ఆన్ ఆ ప్రాసెస్ని నిర్వహించడానికి రావడం. వాస్తవంగా ప్రోగ్రామ్ రేపు మార్నింగ్ ఉండింది, కానీ రేపు 11 గంటలకు బడ్జెట్ ప్రెజెంటేషన్, అంతకుముందు క్యాబినెట్ మీటింగ్ కాబట్టి సరే ఈరోజే పోయి మరి ఎక్కడక్కడైనా కార్యక్రమం చేసుకుంటున్నామనే ఉద్దేశంతో ఉమ్మడి వరంగల్ జిల్లా శ్రీనివాస్ గారు, స్థానిక శాసనసభ్యులు సీనియర్ నాయకులు కరీం సీఆర్ గారు, అదేవిధంగా ఆయిల్ ఫెడ్ చైర్మన్ జగ్గా రాజేంద్ర గారు, కూడా చైర్మన్ గారు, గారు యూపీఎంసీ ప్రశాంత్ పాటిల్ గారు, ఈఎన్సీ గారు, రావడం. సరే ఒక ఓవరాల్ పిక్చర్ ముఖ్యమంటే దేవాదుల ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడింది. ఈ మధ్యకాలంలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారికి కలిసినప్పుడు కూడా దేవాదుల లాంటి ఏబీపీ ఫండెడ్ ప్రాజెక్ట్స్కి వాళ్ళు ఆ బ్యాలెన్స్ ఫండింగ్ కూడా పూర్తి చేయమని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సరే దానికి గత ప్రభుత్వంలో డాక్యుమెంటేషన్ అనండి మరొకటనండి అదంతా ఇన్కంప్లీట్గా ఉండి అది పూర్తి చేస్తే ఈ బ్యాలెన్స్ ఫండింగ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలో దేవాదులకి అది అప్రోచ్. అదేవిధంగా ఇమ్మీడియట్గా మేము రావడానికి కారణం ఏంటంటే దేవాదుల ఆయకట్టు కింద రకరకాల కారణాల వల్ల కొన్ని హిస్టారిక్ రీజన్స్, కొంత ఎండలు ఎక్కువ కావడం, కొంత డ్రై స్పెల్ ఎక్కువ డ్యూరేషన్ ఉండడం, కొన్ని చోట్ల స్టాండింగ్ క్రాప్ డిస్ట్రిక్ట్లో ఉందనే విషయం మా దృష్టికి వచ్చి స్టాండింగ్ క్రాప్ తప్పనిసరిగా ఆదుకోవాలనే ఉద్దేశంతో
మా రివ్యూలో ఈ పంప్ హౌస్ ఇక్కడ ఒక పంప్ ఆన్ చేస్తే సుమారు 50-60 వేల ఎకరాలకి స్టాండింగ్ క్రాప్ మరి సరిపోని నీళ్ళు అంతే అనే ఒక రిపోర్ట్ మేరకు రేపు పెట్టుకుని ఒక ప్రోగ్రాం అంటే రేపు మార్నింగ్ వచ్చి రివ్యూ చేసి ఈ పంప్స్ ఆన్ చేద్దామని సరే రేపు నేను ముందు చెప్పినట్టుగా రేపు బడ్జెట్ ప్రజెంటేషన్ ఉంది, అంతకుముందు క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి ఈరోజు సాయంత్రం వచ్చి ఒకసారి దివాళీ తర్వాత రివ్యూ చేసుకొని ఈ పంప్స్ స్విచ్ ఆన్ యొక్క ప్రక్రియ వేగవంతం చేయడానికి మరి ఇక్కడ ఇరిగేషన్ అధికారులు ఇక్కడ ఏజెన్సీ లేదా వాళ్ళు ఎవరైతే ఆస్ట్రియన్ కంపెనీకి ఆండ్రిడ్స్ అనే ఆస్ట్రియన్ కంపెనీకి ఈ పంపుల సప్లై ఇచ్చారు, ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ సమన్వయం చేసి అవసరం ఉంటే లేట్గా ఉండి ఆ పంపుల స్విచ్ ఆన్ చేసి పోదాము టెక్నికల్ ప్లాన్తో రావడం జరిగింది. అంటే నేనుగా మా అర్జెన్సీ అండ్ ఎందుకంటే ఈ ఇక్కడ ఒక్క పంప్ ఆన్ చేసిన స్టేషన్ కన్పూర్ కాన్స్టిట్యున్సీ, పాలకుర్తి, జనగామ ఈ కాన్స్టిట్యున్సీ డైరెక్ట్గా ఏదైతే ఇప్పుడు స్టాండింగ్ క్రాప్కి కొంత వాటర్ షార్టేజ్తో కొంత ఇబ్బందులు ఉన్నాయో అది సేవ్ చేసుకోవడానికి ఇండైరెక్ట్గా చలివాగు నీళ్లు అటు వదిలేయడానికి